ఏమైంది మీకు? కారు కట్టం పడతారేంటి? నేను బ్రేక్ వేయకపోతే పొయ్యవా? నేనంత తొందరగా పోన్లే సూర్య. అసలు కారు కట్టంగా ఎందుకు వచ్చారు? అదే ఒక అత్యవసరమైన పనుంది. నేను శ్యామ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒక్క క్షణం సూర్య, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి దిగు. ఎందుకు? నువ్వు రా, చెప్తాను. పిచ్చి నాకు కాదు, నువ్వే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ హావ్ టు గో విత్ సూర్య. లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. చూడు అమెరికా పాప, నువ్వు ఇప్పుడు వాళ్ళతో వెళ్ళటం ముఖ్యం కాదు. అవతల సునామీ వచ్చేట్టుంది. వాట్? అసలు నీకు ఎలా చెప్తే అర్థం అవుద్ది? చూడు అమెరికా పాప, నీకు మీ అమ్మకి అమెరికాకి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి. జయంతికి నీ మీద అనుమానం అనే వైరస్ పుట్టుకొచ్చింది. వాట్? ఎస్. ఆ అభి విషయంలో, బ్యాంకు డబ్బు విషయంలో, అలాగే శ్యామ్ కొండపై నుంచి పడిపోయిన విషయంలో జయంతికి నీ మీద అనుమానం మొదలైంది. ఆ అనుమానం గాని నిజమని తెలుసుకుందా ఇంకంతే. సూర్యతో నీ పెళ్లి కూడా తూచి సూర్యకు నువ్వు భార్యవి కావాలన్న కోరిక నెరవేరదు. నువ్వు వజ్రపాటింటికి కోడలు కావాలన్న మీ అమ్మ ఆశ ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్ళిపోద్ది. ఆగాగు, నేను వెళ్తాను. సూర్య వస్తున్నాడు. మీ ఇద్దరు ఇక్కడ మీటింగ్లు ఏంటి? చూడు, నేను శ్యామ్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు. వస్తావా రావా చెప్పు. తను రాదులే, నువ్వు వెళ్ళు. నో నో, ఐ హావ్ టు గో. హౌ? ఎలా? సునామీ కమింగ్ అవతల. సునామీ ఏంటి? అంటే అదే చిన్న ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం కాకూడదని. అందువల్ల. ప్రాబ్లం ఏంటి? సూర్య, ప్రాబ్లంలో ఉన్నామని చెప్తే ప్రాబ్లంలో ఉన్నారు కదా అని వెళ్ళిపోవాలి కానీ ప్రాబ్లం ఏంటని అడిగితే ప్రాబ్లం ఏం చెప్తాను చెప్పు. అసలు ప్రాబ్లం ఏంటో ముందు చెప్పండి. చెప్పొచ్చుగా. ఏం చెప్పాలి? నథింగ్ సూర్య. ఈయన మా మామ్ దగ్గర 2 lakhs అప్పు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వట్లేదని మా మామ్ తిడుతుంది. సో మా మామ్తో నన్ను మాట్లాడమని అడుగుతున్నాడు, అంతే. చివరికి వీళ్ళ దగ్గర కూడా అప్పు చేశారా? మరేం చేయను, మా వదిన గారిని అడగాలంటే భయం. పోనీ నిన్ను అడుగుదామంటే 1.25 లక్ష కారణాలు అడిగ్గాని ఇవ్వవు. అందుకని అసలు అంత డబ్బుతో మీకు పనేంటి? బాబు, ఎవరి అవసరాలు ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. ఏమని చెబుతాం, అయినా సహజం కదా. అందుకని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారా? సూర్య, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి దాకా ఏ ప్రభుత్వమైనా నడిచేది అప్పుల మీదే కదా. అలాంటిది మనం చేసే అప్పు ఎంత చెప్పు? అసలు ఒక్క ముక్కలో చెప్పాలి. ఇంకా ఆపుతారా? చూడు, నువ్వు వస్తావా శ్యాము నేను వెళ్ళమంటావా? ఏదో ఒకటి తేల్చి చెప్పు. ఓకే, నువ్వు వెళ్ళు. నువ్వేనా ఈ మాట అంటుంది? ఐ ట్రస్ట్ యూ సూర్య. నా నమ్మకం నిలబెట్టు సూర్య. ఏంటది? ప్లీజ్ సూర్య, ప్రామిస్ చేసి వెళ్ళు. ప్రామిస్ చేయి సూర్య. నీ మీద నాకున్న నమ్మకాన్ని చెడగొట్టుకోనని, అలాగే బ్రేక్ చేయనని ప్రామిస్ చేయి. రాజు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? నిన్ను కాపాడటం ఆ దేవుడు వల్ల కూడా కాదు. అరే, ఒక పక్క జయంతి నీ మీద అనుమానంతో ఇంటి కోపంగా వెళ్ళిందని చెప్తుంటే ఏం చెయ్యాలో ఆలోచించకుండా ఇంటికి వెళ్తానని అనకుండా, సూర్య నా మీద ప్రామిస్ చెయ్యి, నాకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో అంటే ఎవడ కాపాడతాడు? సర్లే వెళ్ళు, వెళ్ళమ్మా వెళ్ళు. నిన్ను ఈ ఆపద నుంచి కాపాడదామని నేను ఆరాట పడుతుంటే నువ్వు నా మాట లెక్క చేయకుండా ఆ సూర్య వెంట వెళ్ళటానికి చూస్తున్నావు. సరే, నేను వెళ్తున్నాను. నువ్వు నీ జీవితం ఏమన్నా చేసుకో, మధ్యలో నాకెందుకు. ఆగండి ఆగండి, నేను వస్తాను.
శామ్ ఏంటి? ముందుకొచ్చి కూర్చో. కుదరదు. అదేంటి? అదంతే. ఏమైంది నీకు? ఏం కాలేదు. మరి ముందుకొచ్చి కూర్చోమంటే ఏదేదో మాట్లాడతావేంటి? ఒకళ్ళు రిజెక్ట్ చేసిన ప్లేస్లో ఒకళ్ళు వదిలేసిన ప్లేస్లో కూర్చోవడం నాకు అలవాట్లేదు. నో డౌట్. అంటే నీకేదో అయింది, తల గాయమైంది కదా. అదేం కాదు. ఇందాక సామాన్య ఆఫీస్ దగ్గర ముందు కూర్చుంటానంటే లేదు శామ్ కూర్చుంటుంది, తనకి హెల్త్ బాగాలేదు, కాస్త రిలాక్స్డ్గా సీట్ వెనక్కి జరుపుకుని కూర్చుంటుందని ఒక్క మాటనా అన్నావా? అనలేదు. మామూలుగా ఎవరన్నా పెళ్ళైన తర్వాత కొంగుచాటు మొగుడు అని బిరుదు పొందుతారు. కానీ తమరు ఇప్పటి నుంచే పెళ్ళానికి భయపడుతున్నారు. గ్రేట్, యు గ్రేట్. అదా నీ బాధ? బాధ? నాకెందుకు బాధ? ఇప్పుడేంటి, ముందుకొస్తావా రావా? నోవే. ఏమైంది నీకు? అవును శామ్, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతున్నావు కదా? డైవర్షన్. వాట్? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అంటున్నాను. నో నో, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతుందా అని డాక్టర్ గారు అడిగితే సమాధానం చెప్పాలి కదా. ఏదొకటి చెప్పు. అలా ఎలా చెప్తారు? సరేలే, అదోకే కానీ ఈ చైన్ మ్యాటర్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. అబద్ధం. ఈ చైన్ ఇచ్చింది నువ్వే కాదు. నో 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 నో, నాకేం సంబంధం లేదు. అయితే ఈ చైన్ ఎవరిది? సామాన్యత? ఐ డోంట్ నో మా. తెలీదు అంటున్నావంటే నీకన్నీ తెలుసు. ఓ, తెలీదు అంటే తెలుసానా? ఎస్, ఇది నువ్వే నాకిచ్చావు. కాదని చెప్తున్నానా? కరెక్ట్ గా చెప్పు. ఏం చెప్పాలి? నిజం చెప్పు. ఎందుకు అలా ఎస్కేప్ అవుతావు? క్రాకర్స్ పేల్చింది కూడా నువ్వే కదా. ఇది ఇంకో నిందా? నింద కాదు, దిస్ ఇస్ ద ట్రూత్. నేను ఆ టైంలో ముసుగుదని నిద్రపోతున్నాను. అంత నిద్రపోతున్నప్పుడు ఆ క్రాకర్ సౌండ్ నీకు ఎలా వినిపించింది? ఏయ్, అచ్చంగా క్వశ్చన్స్ అడగడానికి డిసైడ్ అయినట్టున్నావే. ఏం లాభం? నీ నుంచి ప్రాపర్ ఆన్సర్ రావట్లేదు కదా. సైలెంట్ గా ఉన్నావంటే నువ్వే ఏదో చేస్తున్నావు, నన్ను మాయ చేస్తున్నావు. మా, నేనేం మాంత్రికుని కాదు, మెజిషియన్ని కాదు. మాయ చేయడానికి, మ్యాజిక్లు చేయడానికి. నో 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 నో. రేడియో మిర్చి 98.3 FM హైదరాబాద్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇది చాలా హాట్ గురు. నేను మీ ఆర్జే భార్గవి అండ్ శామ్. వింటున్నావా? అండ్ మీకు తెలుసు, ఎవ్రీడే షో ఎండ్ అయ్యేసరికి నేను ఒక రిక్వెస్ట్ ప్లే చేస్తాను. అండ్ ఈ రోజు రిక్వెస్ట్ ఇస్ ఫ్రమ్ సంబడి హూ డజంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్. ఈ సీక్రెట్ లవర్ బాయ్ తన లవ్ సమాంతా విలియమ్స్ వజ్రపాటికి ఒక లవ్ మెసేజ్ ని ప్లే చేయమని 2 days గా నా బుర్ర తింటున్నాడు. అండ్ శామ్, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే. అండ్ నీ బర్త్డే రోజు ఎవ్రీడే నీకు కరెక్ట్ గా 12 గంటలకి ఓ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. నాట్ జస్ట్ దాట్, ఈ 1 week అయ్యేసరికి నీ లైఫే మారిపోతుందంట. మాకు ఉన్నారు ఎందుకు, బర్త్డే మర్చిపోవడమే కాదు, పార్టీలు కూడా అడుగుతారు. సో శామ్, ఎంజాయ్ యూర్ సర్ప్రైజెస్. అండ్ 7 days తర్వాత ఇచ్చిన గ్రాండ్ సర్ప్రైజ్ ఏంటో నాతో చెప్తావు కదా. ఇలాంటి లవ్లీ మెసేజెస్ మీరు కూడా చెప్పాలి అంటే నా నంబర్ కాల్ చేయండి ఆన్ 66330983. స్టే ట్యూన్డ్. రేడియో మిర్చి 98.3 FM లో నేను ఆర్జే భార్గవి అండ్ ఇది చాలా హాట్ గురు.
స్టాప్ 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 ఓ బాబోయ్, మళ్ళీ ఏమైందమ్మా? దేనికి? ఎందుకు? మరి ఇందాక నేను అడిగితే రానన్నావు. ఇప్పుడు రోజుకు ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నావుగా. నేను ఎక్కడన్నాను? నువ్వు అనకపోయినా నీ మనసులోని మాట ఆ రేడియో జాకీ ద్వారా చెప్పించింది నువ్వే కదా. ఐ నో సూర్య, ఈ చైన్ క్రాకర్స్, ఇప్పుడు 7 days గిఫ్ట్స్ అన్ని నీ ప్లానే కదా. నీకు అలా అనిపిస్తే నన్నేం చేయమంటావు? మరి ఆ రేడియో జాకీకి నా పేరు, నా బర్త్ డేటు, అన్ని డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? చెప్పు. అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఏం చేస్తున్నారు? అమ్మో, అక్క ఎక్కడా లేదు కదా. లిల్లీ కూడా ఇంకా వచ్చినట్టు లేదు. అమ్మో, లిల్లీ రాగానే వెంటనే తన దగ్గరికి పిలిచి విషయం ఏంటో తెలుసుకోవాలి. అంటే నేను ఇక్కడే ఉండాలి. అమ్మా లిల్లీ, ఇలా రా. ఏంటమ్మా? ఇలా రా. ఏమైందమ్మా? అవును, ఇంతకీ అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య సంగతి తర్వాత, ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నువ్వెందుకు ఇలా కంగారు పడుతున్నావు? ముందు ఈ విషయం చెప్పు. ఆ అభి అనే అబ్బాయిని నీకు పరిచయం చేసింది సామాన్యేనా? చెప్పమ్మా. సామాన్య పరిచయం చేసిందా? అంటే అమ్మా, అది చెప్పు లిల్లీ. తను అది అమెరికా పాప, నాకు విషయం అర్థమైంది. నువ్విలాంటి సమయంలో వాళ్ళ మధ్యకెళ్ళటం కరెక్ట్ కాదు. అది కాదు లిల్లీ. నేనున్నాను కదా, ఇక్కడి నుంచి కదలకుండా నువ్వు చూస్తూ ఉండు. లిల్లీ నోట్లో నుంచి నీ పేరు బయటికి రాకుండా నేను మేనేజ్ చేస్తాగా. అయ్యో చెప్పు. అది లిల్లీ, అది ఇది అని నానుస్తావేంటమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. ఇది ఆ సామాన్య పనేనా? చెప్పమ్మా, చెప్పు. ఇలాంటివి అస్సలు దాచకూడదు. అవునమ్మా, చెప్పు తల్లి. అమ్మ దగ్గర ఎలాంటి విషయమైనా దాచకూడదు. చెప్పు. చెప్పవేంటే? చెప్పమ్మా, చెప్పు. నిన్న అభిగాడు కిడ్నాప్ చేయడం, నిన్ను పిచ్చి పిచ్చి బట్టలు కట్టుకోమండం, నీ నోట్లో మందు పోయాలని చూడడం, నీ చేత డాన్స్ చేయించాలని చూడడం, ఇంతలోనే పోలీసుల్ని సామాన్య తీసుకురావడం. చెప్పమ్మా, చెప్పు. చెప్తేనే కదా అర్థమయ్యేది. నీకేం భయం లేదమ్మా. ఆ రోజు ఏం జరిగిందో జరిగినట్టు చెప్పు. అప్పుడే కదా మీ అమ్మకంతా కళ్ళకు కట్టినట్టు తెలిసేది. వీడేంటి చెప్పు చెప్పు అని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఏదో మాయ చేస్తానని వెళ్ళాడు, దాని అర్థం నన్ను మాయ చేయటమా? అయ్యో చిన్న మావయ్య, అవన్నీ నాకు తెలిసిన విషయాలే. నేను లిల్లీని అడుగుతుంది ఆ అభిని దీనికి పరిచయం చేసింది. నాకు తెలుసమ్మా, నా ప్రయత్నం కూడా అదే. మరి ఆ మాట అడగరేంటి? అమ్మ జయంతి, మొదటి సీన్ చూస్తే సినిమా అర్థం అవుద్దా? కనీసం 4-5 సీన్లన్నా చూడాలి కదా. ఇది అంతే. అయ్యో, అసలు నేను అనేదానికి మీరు అడుగుతున్న దానికి సంబంధం ఏదైనా ఉందా? లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఉందమ్మా. అదేంటంటే, రామాయణంలో ఏం జరిగింది? అయ్యో చిన్నమావయ్య, మీరు కాస్త మాట్లాడకుండా ఉంటారా? సరే లిల్లీ, నువ్వు చెప్పమ్మా. అభి ముందు ఏం చేశాడు?
కిడ్నాప్ ముందా, బట్టలు మార్చుకోమంటాం ముందా, మందు దాగి డాన్స్ చేయమంటాం ముందా? మళ్ళీ అదే అడుగుతున్నారు. లిల్లీ, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. అబ్బా ఏమైంది? అమ్మా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. అలాగా? అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేడి వేడిగా కాఫీ తాగమ్మా. తలనొప్పి అదే తగ్గిపోతుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా జయంతి, చెప్పమ్మా, పాపం తలనొప్పిగా ఉందంట కదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఆ ఒక్క ముక్క చెప్పి వెళ్ళవే. ఆ అభికి నిన్ను పరిచయం చేసింది ఆ సామాన్య కదూ. అమ్మా, తర్వాత మాట్లాడతాం. అది కాదు లిల్లీ, లిల్లీ, ఆ ఒక్క ముక్క చెప్పి వెళ్ళవే. అది చెప్పబోయింది. ఇంతలో మీరొచ్చి దాన్ని అయోమయంలో పెట్టారు. అది చెప్పకుండా వెళ్ళిపోయింది. బాలేదానివే, ఈ కాలం పిల్లల్ని ఇలాగే అడగాలి. ఏం అడగటమో ఏమో కర్మ. సర్లేండి, ఆ సామాన్యని ఓ కంట కనిపెట్టమని చెప్పాను కదా, కనీసం ఆ పనైనా సరిగ్గా చేయండి. ఎంత మాట, ఎంత మాట. ఆ పని మీదే ఉన్నా. ఏమున్నారో ఏమో. చెప్పవేంటి? మళ్ళీ ఏంటి? ఇది ఇంకోటి కాదు, అదే మ్యాటర్. ఈ చైన్, క్రాకర్స్, ఎఫ్ఎంలో వచ్చిన మ్యాటర్, ఇదంతా చేస్తుంది నువ్వే కదూ. శామ్, ఇదే ప్రశ్న ఎన్నిసార్లు వేస్తావు? ప్రాపర్ ఆన్సర్ రాలేదు కదా. చెప్పాగా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓ మై గాడ్. అలా అంటే వదిలేస్తాననుకుంటున్నావా? నెవర్. కమ్ ఆన్, టెల్ ద ట్రూత్. నిజంగా నాకు తెలియదని చెప్తుంటే నమ్మవేంటి? నువ్వు నిజం చెప్తే నమ్ముతాను, అబద్ధం చెప్తే ఎలా నమ్ముతాను? నేను నిజమే కదా చెప్తున్నాను. ఏమో, ఇప్పుడు ఇలానే చెప్పి చెప్పి ఆల్ ఆఫ్ అ సడన్ నేనే చేస్తున్నానని నన్ను సర్ప్రైజ్ చేయడమే కదా నీ ఆలోచన. బాబోయ్, దీని గురించి నువ్వు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నావు. నో, నిజం చెప్పకుండా నువ్వే ఓవర్ చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావు. ఓ అమ్మా, శామ్, ఎందుకలా ఎగ్జైట్ అయ్యి హెడేక్ కోరి తీసుకొచ్చుకుంటావు? నేను కాదని చెప్తున్నాను కదా. మరి నువ్వు కాకపోతే ఎవరికి ఇలాంటి అవసరం ఉంటుంది? ఒక్క నిమిషం. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో. ఇదంతా ఎవరు చేస్తున్నారో మనం కనిపెడదాం. ప్లీజ్ రిలాక్స్ శామ్. అన్నయ్య వస్తే ఇవాళ ఎలాగైనా అభి గురించి మొత్తం చెప్పేయాలి.